తీసుకొస్తుంది సార్ వీడు బస్కి వెళ్ళాలంట. సార్ వాడిని వీరేని కలవాలి, కోర్టుకెళ్ళి సాక్ష్యం చెప్పాలి. ఎస్ ప్రొసీడ్. యువర్ ఆనర్, తిమ్మాపురం గ్రామ కాపరస్తుడైన దేవరకొండ వీరయ్య కుమార్తెను అదే కాలేజీలో చదువుతున్న తటాకం ప్రసాదరావు గారు కుమారుడు నవీను, దండా కోటయ్య గారు కుమారుడు రాకేష్లు అత్యాచారం చేసి చంపారని కోర్టులో పిటిషన్ దాఖలు చేయబడింది. సదరు కేసులో సాక్షులను విచారించడానికి అనుమతినివ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఎస్ ప్రొసీడ్. నటకుమారి, నటకుమారి, నటకుమారి. నమస్కారం అండి. మీ పేరు? నటకుమారి. ఏం చేస్తుంటారు? హాస్టల్ వార్డెన్ గా చేస్తున్నాను. చిట్టి తల్లి మీరు పనిచేసే హాస్టల్లోనేగా ఉండేది? అవునండి. మీకు చిట్టి తల్లికి గొడవ ఏమైనా జరిగిందా? లేదండి, ఆ అమ్మాయి చాలా మంచి పిల్ల. హాస్టల్ నీట్నెస్ గురించి గొడవ ఏదో జరిగిందన్నారు? గొడవేం జరగలేదండి, ఆ అమ్మాయి చాలా మంచి పిల్లని చెప్తున్నాను కదా. చిట్టి తల్లి చనిపోయిన రోజు రాత్రి నవీను, రాకేష్ తాగి హాస్టల్కి వచ్చారు, అవునా? లేదండి, ఎవరు రాలేదు, రారు. మా హాస్టల్లోకి మగ పురుగు అనేది రావడానికి వీల్లేదు. అబ్జెక్టివ్ రానర్. గౌరవ లాయర్ గారు సాక్షిని అనవసరమైన ప్రశ్నలు వేసి అనుచితమైన వ్యాఖ్యానాలు చేసి అగౌరవపరుస్తున్నారని నేను మీకు మనవి చేస్తున్నాను. ఓకే ఓకే. కోదండరామ్ గారు, ఇంకా అడగవలసిన ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? ఎస్ సార్. చూడండి నటకుమారి గారు, నవీన్ ఎమ్మెల్యే గారు అబ్బాయి కదూ? అవునండి. నాకు తెలీదండి. ఎస్, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఓకే. నటకుమారి గారు, మీకు తెలియకుండా ఇతరులు ఎవరు లోపలికి రాలేదంటున్నారు. మరి చిట్టి తల్లిని ఎవరు చంపినట్టు? సార్, ఒట్టేసి చెప్తున్నాను, అది ఎలా జరిగిందో నిజంగా నాకు తెలీదండి. ఓకే, మీరు ఇక వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, ఈ కేసుకు సంబంధించిన ముగ్గురు ముఖ్యమైన సాక్షులు ఉన్నారు. వాళ్ళను విచారించడానికి కూడా అనుమతించాల్సిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మిస్ తులసి. నేను సాక్ష్యం చెప్తాను డాడీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్. డూ వాట్ ఐ సే. मिस हांसी, वो बड़ा गुंडा है, तुझे मार डालेगा. कहाँ तक जाएगी तुम? पापा, हर बार मुझे ऐसा ही डराते रहते हो. आज चिट्टी तल्ली के साथ हुआ, कल मेरे साथ होगा, परसों किसी और के साथ होगा, तब भी आप ऐसे ही बोलेंगे क्या? മിസ് ലിൻഡ. സത്യം എനിക്കും പ്രധാനം. ഞാൻ സത്യം മാത്രം ചെയ്യത്തോണം. ഞാൻ അത് കോളേജിലുള്ള പറഞ്ഞേക്കും. സത്യം ദൈവമാണ്. നിനക്ക് സത്യമല്ലേ പ്രധാനം? എനിക്ക് സത്യമേ പ്രധാനം. കിൽ പിടിങ്ക എന്നെ കൊല്ലു, ഇല്ലെടുത്ത് പോ. കൊല്ലു. అయ్యా, సాక్ష్యాలు లేక కాదు బాబు, సాక్ష్యాలున్నాయి. కొన్ని సాక్ష్యాలను డబ్బు పెట్టి కొన్నారు బాబు. కొన్ని సాక్ష్యాలను బెదిరించి లొంగ తీసుకున్నారు బాబు. కొన్ని సాక్ష్యాలు అసలు లేకుండానే చేశారు బాబు. సాక్ష్యాలు లేక కాదు బాబు, సాక్ష్యాలున్నాయి. ఏంట్రా ఏంటి? అప్పుడు కేసులు ఏం పెట్టావు? అప్పుడు కేసులు కోర్టు బయటికి వెళ్ళడం మీ అంతు తెలుస్తాం. చిత్తమయ్యా, చిత్తం బాబు, చిత్తం. యువర్ ఆనర్, ఎమ్మెల్యే ప్రసాదరావు దొర గారిని రాజకీయంగా అప్రతిష్ట పాలు చేయడానికి అతని రాజకీయ ప్రత్యర్థులు పన్నిన పెద్ద పన్నాగమే ఈ కేసు. ఈ కేసులో వీరయ్య కూడా ఓ పావయ్యాడు. అతనికి డబ్బాసి చూపించి ఈ తప్పుడు కేసు పెట్టించారు. పోయిన కూతురు ఎలాగూ పోయింది కదా, డబ్బైనా దండుకోవచ్చని చెప్పి వీరయ్య కూడా అందుకు ఒప్పుకున్నాడు. జడ్జి బాబు, నీచం. ఆ లాయర్ గారు మాట్లాడుతున్నది పరమ నీచం. బాబు, లాయర్ బాబు, డబ్బు కమ్ముడు పోయింది నువ్వు, న్యాయాన్ని నాశనం చేస్తున్నది నువ్వు, హంతకుల చేతిలో పావుగా మారి ఈ రకంగా మాట్లాడుతున్నది నువ్వు, మేం కాదయ్యా. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. చిత్తం బాబు, చిత్తం బాబు. సో యువర్ ఆనర్, రాజకీయ దురుద్దేశంతో పెట్టిన ఈ తప్పుడు కేసుని సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా కొట్టివేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డాడీ, దేవరకొండ చిట్టి తల్లి హత్య కేసులో సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఈ కేసును కొట్టివేయడమైనది. నౌ ద కోర్ట్ ఇస్ అడ్జర్న్డ్. బాబు, జడ్జి బాబు, ఎస్. కాస్త మొరాలకి ఇస్తారా బాబు? మీకు దండం పెడతాను. ఏమిటయ్యాలి? చెప్తాను బాబు. మీకు నా కూతురు చచ్చిపోయిందని బాధపడ్డారు, గుండె పగిలేలా ఏడ్చా, గంపెడాస్తో కొండంత నమ్మకంతో నా కూతురికి న్యాయం జరుగుద్దని మీ కోర్టుకు వచ్చాను. కానీ ఇక్కడ
నా కూతురు కంటే దారుణంగా న్యాయం చచ్చిపోయిందయ్యా. నా కూతురు కంటే దారుణంగా ఇక్కడ న్యాయాన్ని మానభంగం చేశారయ్యా. కోర్టుల మీద మీ మీద నాకున్న నమ్మకం పోయింది బాబు, పోయింది. మా పేదోళ్ళకి ఇవన్నీ అందనంత చాలా దూరంలో ఉన్నాయి బాబు, చాలా దూరం ఉన్నాయి. బాబు, జడ్జి బాబు, దండం బాబు, దండం. ఇక మా బతుకు మేము బతుకుతాం బాబు. సాక్ష్యాలు లేకుండా కోర్టు ఏమీ చేయలేదు వీరయ్య. ఐఎమ్ సారీ. Cool, man. ఎందుకురా బాధపడతావు? మన బతుకులింతే. పోదాం పదరా. గిచ్చన్న గిరిమల్లెలో ఈ రాజ్యము కరకు నెత్తుడిక తీరో. గిచ్చన్న గిరిమల్లెలో ఈ రాజ్యము కలిగి నోని సొత్తురో. అరే రామాయణ రామ గోసాయన కంట నీరాయన అరే కడుపు మంటాయన. అరే రామాయణ రామ గోసాయన కంట నీరాయన కడుపు మంటాయన గవ్వ లోటాయన గాలి మూటాయన నీతి భూతాయన నేతి వీరాయన. అరే రాజ్యాంగమే బుక్క సిట్టాయన రాబందులాడిందే ఆటాయన. అరే గిచ్చన్న గిరిమల్లెలో ఈ రాజ్యము కరకు నెత్తుడిక తీరో. గిచ్చన్న గిరిమల్లెలో ఈ రాజ్యము కలిగి లోని సొత్తురో. లేని నిందా మోపి నేరమంటా గట్టి కాళ్ళ వేళ్ల పడ్డ కస్టడీలో పెట్టిండ్రు. ఒప్పు కొమ్మని చెప్పి చిత్రహింసలు పెట్టి నరలోక నరకాన్ని కండ్ల చూపించారు. నరలోక నరకాన్ని నరలోక నరకాన్ని నరలోక నరకాన్ని కండ్ల చూపించారు. హత్య చేసిన దొరలకేమో ఎస్పీఏ సలాము పెడతాడు. భంగపడ్డ బాధితులను లొంగేదాకా హింస పెడతాడు. పేద పుటకే నేరమా ఉన్నోనిదే ఈ రాజ్యమా. ఆ పేద పుటకే నేరమా ఉన్నోనిదే ఈ రాజ్యమా. గిచ్చన్న గిరిమల్లెలో ఈ రాజ్యము కరకు నెత్తుని గట్టిలో. గిచ్చన్న గిరిమల్లెలో ఈ రాజ్యము కలిగి లోని సొత్తురో. వాదించి న్యాయాన్ని బ్రతికించే లాయర్లు మూట మూతి నాకి మాట మార్చేస్తారు. దొంగ వాదనతోని తిమ్మి బమ్మిని చేసి తప్పునే ఒప్పని గుద్ది వాదించారు. అరే తప్పునే ఒప్పని తప్పునే ఒప్పని అరే తప్పునే ఒప్పని గుద్ది వాదించారు. నేరమెరుగని పేదవాళ్లకు జైలు తప్ప బెయిలు రాదు. నేరము చేసిన దొరలకు గంటకే బీలింటికొస్తది. కాపుగాసే చట్టము కలిగిడోళ్ళ చుట్టము. కాపుగాసే చట్టము అరే కలిగినోళ్ళ చుట్టము. గిచ్చన్న గిరిమల్లెలో ఈ రాజ్యము కరకు నెత్తుని కట్టిలో. గిచ్చన్న గిరిమల్లెలో ఈ రాజ్యము కలిగి నోని సొత్తులో.
ఓట్ల నిచ్చెనతోని గద్దె మీదికెక్కి ఓట్లేసిన జనుల నోట్ల మన్నేస్తారు ఉన్నోడి లేనోడి ఓటు విలువొక్కటే ప్రత్యక్ష పరోక్ష కట్టె పన్నొక్కటే అరే ప్రత్యక్ష పరోక్ష అరే ప్రత్యక్ష పరోక్ష ప్రత్యక్ష పరోక్ష కట్టె పన్నొక్కటే కోటలో ఓటాలు వాళ్లకు కోట బియ్యం పేదలకు రాజ్యమంతా వాళ్ళ సొంతం పేదవాడికి చూస్తే పూజ్యం కరగని కొవ్వెవనిదో అరే కాలే కడుపులు ఎవరివో కరగని కొవ్వెవనిదో అరే కాలే కడుపులు ఎవరివో కిచ్చన్న గిరిమల్లెలో ఈ రాజ్యము కరకు నెత్తురి కత్తిరో కిచ్చన్న గిరిమల్లెలో ఈ రాజ్యము కలిగి నోని సొత్తురో అధికారులు ఎదిగిన దొరలకు ఎల్ల వేళల నీడ పట్టేటి గొడుగులు అమలు చేయుచున్న యంత్రాంగమంతయు కలిగి నోళ్ల కాలి కిందున్న చెప్పులే కలిగి నోళ్ల కాలి అరే కలిగి నోళ్ల కాలి కలిగి నోళ్ల కాలి కిందున్న చెప్పులే పల్లకి అవినీతి కేసిరి నీతికేమో పాతరేసిరి ఏమి కర్మము ఏమి ధర్మము ఏమి న్యాయము ఏమి మర్మము నాలుగు అంగాలు రో అరే దోపిడీ స్తంభాలు రో నాలుగు అంగాలు రో అరే దోపిడీ స్తంభాలు రో కరకు నెత్తుడి కత్తిరో కిచ్చన్న గిరిమల్లెలో ఈ రాజ్యము కలిగి నోని సొత్తురో